సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలా మొదలెట్టాలి, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏంటి, ఈ ప్రిపరేషన్లో మనం ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, దీనికి సంబంధించి అసలు కరెంట్ అఫైర్స్ పాత్ర ఏంటి, బిగినర్స్కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, చాలా సందర్భాల్లో 1 year 2 years ప్రిపరేషన్ చేసిన తర్వాత మనకి ఇంకా ఎంతకాలం చదవాలి, ఎన్నాళ్ళు చదివితే సివిల్స్ పాస్ అవుతాం, ఇలా డౌట్లు వస్తుంటాయి. మీరందరికీ కూడా ఫస్ట్ నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా స్టార్ట్ చేశాను, ఇవన్నీ కొంత పంచుకుంటాను ఈరోజు. సివిల్స్ ప్రిపరేషన్లోకి వస్తే నా ప్రిపరేషన్లోకి 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ వీటిల్లో నాకు ఎక్సెప్షనల్గా మార్కులేం రాలేదు. అదేవిధంగా నేను బేసిక్స్లో అంత స్ట్రాంగ్ కాదు, నాకు అంత పట్టు లేదనమాట. బేసిక్స్లో పట్టు అంటే మనందరికి తెలుసు, అన్ని సబ్జెక్ట్స్ జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, వీటిల్లో ఎవరికైతే స్ట్రెంగ్త్ బాగుంటుందో సబ్జెక్ట్స్లో, చిన్నప్పటి నుంచి స్కూల్స్లో బాగా చదువుతారో వాళ్ళకి సివిల్స్ చదివేది ఈజీగా అర్థమైపోద్ది. కానీ నా పరిస్థితి అలా కాదు. ఈ సందర్భంలో నేను డిగ్రీ చదివేటప్పుడు మా ఫాదర్ని అడిగాను, నేను కొన్ని బేసిక్ జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, బేసిక్ ఫ్యాక్ట్స్ నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి. అలా అడిగిన సందర్భంలో ముందుగా మా నాన్నగారు నాకు వై, వాట్, హౌ అని చెప్పి 3 పుస్తకాలు తెచ్చిచ్చారు. వై, వాట్, హౌ అని చెప్పి. వాటిలో ఏమయ్యేదంటే ప్రతి క్వశ్చన్కి, కొన్ని క్వశ్చన్స్కి, బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండేవి. ఉదాహరణకి ఉల్లిపాయలు కోస్తుంటే మన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు కారుతాయి, రాత్రిపూట రకరకాల పశువుల కళ్ళు మెరుస్తూ ఉంటాయి అన్నమాట, ఎందుకు మెరుస్తాయి. ఇట్లా మన సమాజంలో చూసే బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దానిలో ఉంటాయన్నమాట. మా నాన్నగారు నాకు చెప్పిన సింపుల్ టెక్నిక్, నువ్వు సివిల్స్ చదవాలి అనుకుంటే నువ్వు జీవితంలో చూసే ప్రతి అంశాన్ని వై, వాట్, హౌ, వెన్, వేర్ అని క్వశ్చన్ చేసుకో అని. వై, వాట్, హౌ, వెన్, వేర్ అని చెప్పి, అంటే ఎందుకు ఇలా, ఏంటి ఇలా అని చెప్పి. ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే పిల్లలు నా దగ్గరకు వస్తే సివిల్స్ ప్రిపరేషన్ అని చెప్పి నేను వాళ్ళకి చెప్పే టెక్నిక్ ఒకటే. ఉదాహరణకి జూన్ మొన్న 3 రోజుల క్రితం జూన్ 26వ తారీఖున డ్రగ్ అబ్యూస్కి వ్యతిరేకంగా ఒక డే ఉందన్నమాట. అంటే డ్రగ్స్ అబ్యూజ్ మానిపించడానికి దీనికి ఒక డే ఉంది. అది చూడంగానే అసలు డ్రగ్ అబ్యూజ్ అంటే ఏంటి, డ్రగ్స్ అంటే ఏంటి, ఎందుకు ఎడిక్ట్ అవుతారు, డ్రగ్ అబ్యూజ్కి డ్రగ్ అడిక్షన్కి తేడా ఏంటి అంటే, మనం రోజువారీ చదివేదే సివిల్స్, రోజువారీ మన చుట్టూ జరిగే సివిల్స్ అనమాట. అంతెందుకు, కొన్ని రోజుల క్రితం పేపర్ చదువుతూ ఉంటే మనకి ఈ వారం రోజుల నుంచి కూడా రాయలసీమలో ఎత్తిపోతల పథకం, ఆంధ్రాకి తెలంగాణకి మధ్య కృష్ణా జలాల్లో వివాదం మొదలైంది అని చెప్పి, ఇది చూడంగానే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 262. అదేవిధంగా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ సంబంధించి చట్టం ఏమైనా ఉందా, కృష్ణా వాటర్ ఎలా షేర్ అవుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టీఎంసీలు కృష్ణా వాటర్ వచ్చేది, తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణకి తాత్కాలికంగా ఎన్ని టీఎంసీలు ఇస్తున్నారు, ఇవన్నీ ఆటోమేటిక్గా మనలో మనసులోంచి రావాల్సిన క్వశ్చన్స్ అన్నమాట. అంటే మనము ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకోవటం. అంతెందుకు, నిన్న న్యూస్లో మీరు చూసుంటారు, ట్విట్టర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్య గొడవ. మన
ఐటీ మినిస్టర్ ఆయన అకౌంట్ని ట్విట్టర్ బ్లాక్ చేసేసింది. ఒక గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో అంత పెద్ద మినిస్టర్ అకౌంట్ బ్లాక్ చేస్తుందంటే ట్విట్టర్కి ఏంటంత ధైర్యం? అంటే కొన్ని మన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దే ఆర్ ట్రాన్స్ బౌండరీ అనమాట. అంటే దే వర్క్ బియాండ్ బార్డర్స్. సో ఇవన్నీ కూడా మనం గమనించాలి. వీటికి సోవరెన్ ఎంటిటీస్కి ఎంతవరకు వీళ్ళు లైబుల్ అంటే సార్వభౌమ దేశాలు మరియు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవి. సో మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవి సార్వభౌమ దేశాలకి వీటికి మధ్య ఏంటి సంబంధం? ఒక కంట్రీ రూల్స్ పెడితే ట్విట్టర్ పాటించాలా, పాటించకపోతే ఏం జరుగుద్ది? ఇలాంటివన్నీ మనం థింక్ చేయాలి. ఇదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. చాలామంది సివిల్స్ ఎగ్జామ్ని చాలా కాంప్లెక్స్ చేసుకుంటారు. అంటే ఏదో కష్టమైన ఎగ్జామ్, దీన్ని క్రాక్ చేయడం చాలా కష్టం, దీన్ని పాస్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఒట్టి పర్సెప్షన్స్ అని నేను అంటాను. అంటే మనం అలా ఊహించుకుంటుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే ఒక ప్రాపర్గా ఆ ఎగ్జామ్ మెళుకువలు తెలుసుకుంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది ఈజీ అని నేను అంటాను. సో ఇక్కడ కొన్ని అంశాలు నేను చెప్తాను. ఉదాహరణకి ఈరోజు నేను మార్నింగ్ న్యూస్ చూస్తున్నాను. న్యూస్ చూసేటప్పుడు పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్, నిన్న అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ పినాకా మొన్న శుక్రవారం రోజు టెస్ట్ ఫైర్ చేశారు ఎక్కడ, ఒరిస్సా దగ్గర. దానికి సంబంధించి ఏది కరెక్ట్ ఫ్యాక్ట్ అని చెప్పి అడుగుతారనమాట. అంతే, పినాకా గురించి చదివేటప్పుడు 3-4 ఆర్టికల్స్ చదివి నోట్స్ రాసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ న్యూస్ మళ్ళీ వచ్చింది, అగ్ని ప్రైమ్ ఒరిస్సా దగ్గర దాన్ని టెస్ట్ ఫైర్ చేశారు. మన అగ్ని మిసైల్స్ తెలుసు కదా, మన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్, ధనుష్, సాగరిక వీటన్నిటిలో అగ్ని ఒక భాగం. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, ఇప్పుడు అగ్ని ప్రైమ్. అయితే అగ్ని గురించి ఆల్రెడీ యూపీఎస్సీలో 3 సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. మీరు లాస్ట్ ఒక 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఆల్రెడీ ప్రిలిమ్స్లో అయితే డైరెక్ట్గా 2 క్వశ్చన్స్, మెయిన్స్లో కూడా 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. దీన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అగ్నిని కనెక్ట్ చేసి రాయొచ్చు అనమాట. సో ఇది కనుక కరెక్ట్గా నీట్గా చదివి క్వశ్చన్ వస్తుందని మనకు అర్థం చేసుకుంటే ఈజీగా మనం కనిపెట్టచ్చు. సో మనం చదువు అనేది, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక ఓషన్. ఈ ఓషన్లో ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తే మనందరికీ తెలుసు, సముద్రం వచ్చేటప్పుడు హై టైడ్స్, లో టైడ్స్ అని ఉంటాయి. ఈ టైడ్స్ తెలుసుకుని చేయాలన్నమాట. అంటే ఏ టైంలో మనం ఈదాలి, ఏ టైంలో ఈస్తే సముద్రాన్ని మనకు కరెక్ట్గా వస్తుంది, ఏ విధంగా ఈదాలి అనేది అవి తెలుసుకోవాలి. అదే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అని నేను అనుకుంటాను. మీరు అనేక సబ్జెక్టులు చూడండి, మీ అందరికి తెలుసు, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. ఏంటి ఆ సబ్జెక్టులు? పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్. దీంతోపాటు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అగ్రికల్చర్ మీద, గవర్నమెంట్ స్కీమ్స్ మీద, స్పోర్ట్స్ మీద రకరకాలు అడుగుతారు. మీరు చూస్తే క్వశ్చన్స్ చాలా కాంటెంపరీగా ఉన్నాయి. కాంటెంపరీ అంటే సమకాలీనంగా, ఈ మధ్యకాలంలో జరిగిన అంశాలతో ముడిపెట్టి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారు, కరోనా వైరస్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. రకరకాల పేర్లతో ఈరోజు ఏదో లబ్డా అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇట్లా రకరకాల వేరియంట్స్ వస్తున్నాయి. వీటికి ఒకదానికి టెక్నికల్ నేమ్స్ ఏంటి, తేడాలు ఏంటి, అవన్నీ మనం కొంచెం ఇంట్రెస్ట్గా చూసుకుంటే వీటిలోంచే క్వశ్చన్ ఫామ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇదే మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. కమింగ్ బ్యాక్, సివిల్ సర్వీసెస్లో ఒక్కొక్క సబ్జెక్టు బిగినర్స్ ఎలా డీల్ చేయాలో నేను చెప్తాను. ఒక్కొక్క టాపిక్ తీసుకుని మనం ప్లాన్ చేసుకునేటప్పుడు, డీల్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క టాపిక్ మనం తీసుకొని చూసుకుంటూ వెళ్దాం. ఉదాహరణకి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ అనేది చాలామంది ఏమంటారంటే ఒక్కొక్క ఇయర్ చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్క సంవత్సరం కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ రావు అని. నేనంటాను, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది సమగ్రంగా చూస్తే, అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం సమగ్రంగా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేవి ఏదో ఒక స్థాయిలో
మన గెలుపుకి కీలకంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇదర్ ఫిలిమ్స్ ఆర్ మెయిన్స్, ఎక్కడ కాకపోతే ఇంటర్వ్యూ అయినా సరే. సో కరెంట్ అఫైర్స్ లేనిదే మనం ఉండం. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మన ఎగ్జామ్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. సో మీరు అడగొచ్చు, ఏ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, మాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి. అది సింపుల్. ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో తెలుసుకోవడానికి కొంత ఎక్స్పీరియన్స్ అవసరం, కానీ కొన్ని సింపుల్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. చాలా ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే, ఆన్లైన్లో చాలామంది ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అని పెడతా ఉంటారు. అందరూ కామన్గా పెట్టే టాపిక్స్ కొన్ని గమనించండి. దాంతోపాటు ఏదైతే నేషనల్ డిబేట్ ఎక్కువ ఉందో, ఏ అంశం ఏదైతే బాగా చర్చ జరుగుతుందో ఆ అంశం ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక అంశం తీసుకుందాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఐటీ రూల్స్. దీనికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇండియాలో కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడుతూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద అందరూ దృష్టి పెట్టాలి అన్నారు. ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద మనం ఆన్సర్ ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా నిన్న ఇండియా జపాన్ టైస్ గురించి ఒక వర్చువల్ మీటింగ్ కూడా జరిగింది, ఒక అకాడమీ ఇనాగ్రేట్ అయిందనమాట. అప్పుడు మనం ఇండియా జపాన్ టైస్ గురించి రాసుకోవాలి. అంటే ఏదైతే సమకాలీనంగా అన్ని 2-3 నేషనల్ న్యూస్ పేపర్స్లో రిపీట్ అయిందో, ఏదైతే రకరకాల కరెంట్ అఫైర్స్ వెబ్సైట్లు రిపోర్ట్ చేశాయో, కనీసం రోజుకి 5 నుంచి 10 టాపిక్లు ప్రిపేర్ చేసుకోవాలి. రోజు నుంచి కనీసం 5 నుంచి 10 టాపిక్లు అనమాట. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ని మీరు అసలు పూర్తి స్థాయిలో మీరు అసలు వదిలిపెట్టద్దు. కరెంట్ అఫైర్స్ అనేవి కనీసం మీరు 2022లో ఎగ్జామ్ రాస్తున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ రాస్తున్నారంటే ఈరోజే స్టార్ట్ చేయండి. ఇమీడియట్గా ఈరోజు స్టార్ట్ చేసేయండి. కనీసం 1.5 ఇయర్ ముందు నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ రాసుకోవాలి. మనం రోజు భోజనం ఎలా అయితే చేస్తామో, రోజు ఖచ్చితంగా కొన్ని రొటీన్స్ ఎలా అయితే ఫాలో అవుతామో, కరెంట్ అఫైర్స్ కూడా అదే రొటీన్ అనమాట. దాన్నే పూర్తి స్థాయిలో ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు చూస్తే కనుక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ అందరూ కూడా దానికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టారు. అక్కడ ఎన్నికలు జరపాలనే అంశం మీద. అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు, జమ్మూ కాశ్మీర్ మళ్ళీ స్టేట్ చేయండి అని చెప్పి, మళ్ళీ దాన్ని రాష్ట్రంగా ప్రకటించండి అని చెప్పి దాని మీద కూడా చర్చ అవుతుంది. కాబట్టి టైం వచ్చిందా, జమ్మూ కాశ్మీర్ని స్టేట్గా చేసే టైం వచ్చిందా అని చెప్పి, అది కూడా ఒక క్వశ్చన్. అలానే శ్రీలంకలో కొలంబో పోర్ట్ సిటీ ప్రాజెక్ట్ దానికి సంబంధించి చైనా ప్రాబల్యం పెరిగిపోతోంది. దానికి సంబంధించి శ్రీలంక పోర్ట్ సిటీ అధికారులు చైనాస్ కంపెనీస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇండియాకి నష్టం కలగబోతోంది. ఖచ్చితంగా అది కాజ్ ఆఫ్ కన్సర్న్. అలానే ఇరాన్లో కొత్త లీడర్ వచ్చారు, ఇరాన్కి కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, ఇబ్రహీం రైజీ. దానివల్ల ఇండియా పైన ప్రభావం ఎలా ఉండబోతోంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం స్లోగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు చూస్తే మొన్న హిందూ పేపర్లో మెంటల్ హెల్త్ మీద ఆర్టికల్ వచ్చింది. ఈరోజు హిందూ పేపర్లో ఎల్జీబీటీ రైట్స్ గురించి ఆర్టికల్ వచ్చింది. మెంటల్ హెల్త్ అంటే కోవిడ్ టైంలో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది అందరికీ. అలానే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఎక్కువగా ఎల్జీబీటీ రైట్స్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ వీళ్ళ ఆరోగ్యం గురించి ఇలాంటి క్వశ్చన్స్ రొటీన్గా మనకు పేపర్లో కనిపిస్తుంటాయి. వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ మధ్య ఒక తీర్మానం తీసుకుందనమాట. ఏమని, సెంట్రల్ గవర్నమెంట్ అని పిలవద్దు, యూనియన్ గవర్నమెంట్ అని పిలుద్దామని. సెంటర్ని సెంటర్ అని పిలవద్దు. సెంటర్ అంటే పెత్తనం చేసేది కాదు. యూనియన్ గవర్నమెంట్, ఫెడరలిజంలో ఒక సమాఖ్యలో యూనియన్ గవర్నమెంట్ అని పిలుద్దాం. మన రాజ్యాంగంలో సెంట్రల్ గవర్నమెంట్ అని మాట్లేదు, యూనియన్ గవర్నమెంట్ అని ఉంది. మన రాజ్యాంగంలో ఉన్న 395 ఆర్టికల్స్ 22 పార్ట్స్లో అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు 22 పార్ట్స్ 8 షెడ్యూల్స్లో ఎక్కడా కూడా రాజ్యాంగం రచించిన వాళ్ళు ఎక్కడా కూడా సెంటర్ అనే మాట రాయలేదమ్మా, యూనియన్ గవర్నమెంట్ అని రాసింది. కాబట్టి మేము యూనియన్ గవర్నమెంట్ అని తీసుకుంటామని చెప్పి తమిళనాడు ప్రభుత్వం చెప్తుందన్నమాట. ఇట్లాంటివి కూడా మనం నోట్ చేసుకోవాలి. ఇట్లాంటివి కూడా మనం ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ముఖ్యంగా మెయిన్స్కి ఇంటర్వ్యూకి ఇట్లాంటి పాయింట్స్ ఇంపార్టెంట్. ఇట్లాంటివి కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కిందే వస్తాయి.
ఇవన్నీ కూడా ప్రతి అంశము కరెంట్ అఫైర్స్. మీరు అనుకోవచ్చు చాలాసార్లు నేను యూట్యూబ్లో అది వీడియోస్ పెట్టేటప్పుడు కూడా ఇది మాకు ఎగ్జామ్కి వస్తా, ఇది మాకు సంబంధం ఉందా అని. నేను ఎవరికైతే ఏదైనా చెప్పానో, ఏదైనా వీడియో తీసానో అది ఖచ్చితంగా ఎగ్జామ్ రిలేటెడే. అది ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఈవెన్ ఎథిక్స్ అవ్వచ్చు. ఎగ్జామ్ రిలేట్ కాకపోతే అది కరెంట్ అఫైర్స్లోకి రాదనమాట. సో మీకు టాపిక్స్ ఐడెంటిఫికేషన్ కోసం అయితే కొన్ని వీడియోస్ కూడా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత మీరు చూస్తే కనుక డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్కి ఎంత టైం కేటాయించాలి? చాలామంది పెద్ద క్వశ్చన్ ఇది. మాకు పేపర్ చదవడానికి చాలా టైం పడుతుంది, ఎంత టైం మేము చేయాలి అని. నేను సజెస్ట్ చేస్తాను మినిమం 3 గంటలు. ఫస్ట్ 1 year ఆఫ్ ప్రిపరేషన్లో 1 సంవత్సరం పాటు మీరు ప్రిపేర్ అవుతే కనీసం 3 గంటల పాటు ఫస్ట్ 1 year చదవాలి. 3 గంటలు చదివితే మీకు అనాలిసిస్ కానీ రైటింగ్ ప్రాక్టీస్ కానీ అలవాటు అయిపోద్ది అనమాట. సో ఎవ్రీ డే మినిమం 3 hours న్యూస్ పేపర్ చదవాలి. తర్వాత ఏ న్యూస్ పేపర్స్ చదవాలి, ఆ వాటిలో ఏం చదవాలని అడుగుతారు. నేను 2 న్యూస్ పేపర్స్ స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇవైతే కంపల్సరీగా ఎడిటోరియల్ పేజెస్ అన్నా చదవాలి. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ పేజెస్ అన్నా చదవాలి. ఒకవేళ కోవిడ్ టైమ్స్లో హార్డ్ కాపీ దొరకకపోతే ఆన్లైన్లోనే చదువుకోవాలి. ఇంటర్నేషనల్ పేజ్ చదవండి, ఖచ్చితంగా ఇంటర్నేషనల్ పేజ్ చదవండి. వీలైతే కొన్ని ఆర్టికల్స్ ఎకానమీ రిలేటెడ్ బిజినెస్ పేజ్ చూడండి. ఫస్ట్ పేజ్ చూస్తారు ఆటోమేటిక్గా, ఫస్ట్ పేజ్ చూస్తారు. ఎడిటోరియల్ పేజ్ ఖచ్చితంగా చూడాలి. ఎడిటోరియల్ పేజ్ అనేది కంపల్సరీ. తర్వాత ఇంటర్నేషనల్ పేజ్ చూడాలి. తర్వాత నేషనల్ పేజ్ 1-2 ఆర్టికల్స్ ఉంటాయి. బిజినెస్ పేజ్లో మాత్రం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒకసారి చూసుకోండి. బిజినెస్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకోండి అనమాట. ఓకే, సో న్యూస్ పేపర్లోంచి కనీసం ఒక 5 ఆర్టికల్స్ చూడకుండా రాయాలి. ఇది డైలీ రొటీన్లో భాగం అయిపోవాలన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఒక్కొక్క జిఎస్ పార్ట్లో ఒక్కొక్క దీనిలోకి వెళ్దాం. వెళ్ళే ముందు న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీరు వచ్చిన డేటా ఉంటుంది కదా, ఏదైనా ఒక డేటా ఉందనుకోండి. ఉదాహరణకి ఎంజీ నరేగాకి గవర్నమెంట్ ఈ సంవత్సరం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఈ డేటా ఉందనుకోండి. అదొక ట్యాబులర్ ఫామ్లో అలా రాసి పెట్టుకోండి. అంటే ముందే చార్ట్లు ప్రిపేర్ చేసుకోవటం, టేబుల్స్ వేసుకోవటం, టేబుల్స్ వేసుకోవటం, ఇట్లా ట్యాబులర్ ఫామ్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అది దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. మ్యాప్లు గీసుకోవటం అవన్నీ. అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాలు చదివారనుకోండి. ఉదాహరణకి ఈరోజు నేను మార్నింగ్ పేపర్ చదువుతూ హిందూ పేపర్లో ద పవర్ ఆఫ్ ఎపాలజీ అనే ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లో జర్మనీ, ఫ్రాన్స్, నమీబియా, రువాండా, టర్కీ, అమెరికా, అర్మేనియా ఇలా అనేక దేశాల పేర్లు వచ్చాయి. బిగినర్స్ అయితే మీరు ఏం చేయాలంటే అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు అట్లాస్ పక్కన పెట్టుకుని ఆ కంట్రీస్, దాని బార్డరింగ్ కంట్రీస్ లొకేట్ చేసుకుంటూ చదివితే మీకు మ్యాప్ పాయింటింగ్ ఈజీగా అర్థమైపోద్ది. న్యూస్ పేపర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు అట్లాస్ పెట్టుకుని కొంచెం కష్టమైన ఆ కంట్రీ లొకేషన్స్ చూడండి, ఆ కంట్రీ ఎక్కడుందో చూడండి. ఉదాహరణకి ఈ మధ్య లాస్ట్ ఇయర్ మొత్తం ఎరిత్రియా, ఇథియోపియా న్యూస్లోకి వచ్చాయి. అసలు ఎరిత్రియా, ఇథియోపియా పక్కన ఉన్నాయి అని మనకు తెలియాలంటే అసలు ఎరిత్రియా, ఇథియోపియా ఎక్కడున్నాయని మనం లొకేట్ చేసుకోవాలి. అంటే అట్లాస్ తీయాలి. అట్లాస్ అసలు ఓపెన్ చేయకుండా న్యూస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు రెగ్యులర్గా అట్లాస్ ఓపెన్ చేయండి. అదేవిధంగా డేటా పాయింట్స్ వచ్చినప్పుడు డేటా పాయింట్స్ రాసుకోండి. ఉదాహరణకి చైల్డ్ మ్యారేజెస్ గురించి ఒక డేటా ఉందనుకోండి, రాసుకోండి. డొమెస్టిక్ వైలెన్స్, కోవిడ్ టైంలో షాడో పాండమిక్ గురించి ఒక డేటా ఉందనుకోండి, రాసుకోండి. ఇలాంటి డేటాస్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా న్యూస్ పేపర్ చదివేటప్పుడు ప్లేసెస్ ఇన్ న్యూస్, ఏ ప్రాంతాలు ఎక్కువ న్యూస్లో ఉన్నాయి, అదేవిధంగా ఏ స్పీసీస్ న్యూస్లో ఉన్నాయి. ఉదాహరణకి రీసెంట్గా పిగ్మీ హాగ్ అనే స్పీసీస్ న్యూస్లోకి వచ్చింది. అస్సాంలో పిగ్మీ హాగ్, PAGMYHOG, పిగ్మీ హాగ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఇమీడియట్గా దాని గురించి రాసుకోవాలి. అదేవిధంగా GI ట్యాగ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ గురించి, రామ్సార్ సైట్స్ గురించి, యునెస్కో సైట్స్ గురించి ఇట్లా వచ్చినప్పుడు, లేదా రివర్స్ గురించి, ఏదైనా నదుల గురించి వాటి గురించి న్యూస్లో వచ్చినప్పుడు, ఉదాహరణకి త్రిపురకి బంగ్లాదేశ్కి మధ్య, ఇండియాలో ఉన్న త్రిపురకి బంగ్లాదేశ్కి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జికి సంబంధించి ఫెనీ రివర్ అనే న్యూస్లో ఉంది. ఆ రివర్ లొకేషన్ సంబంధించి, అది ఏ నదికి ట్రిబ్యూటరీ, ఇట్లా ప్రతి అంశం అనమాట. అలానే
బర్త్ యానివర్సరీస్, డెత్ యానివర్సరీస్ గొప్ప గొప్ప వాళ్ళు జరిగినప్పుడు, ఉదాహరణకి ఈరోజు తెలంగాణలో నెక్లెస్ రోడ్లో పివి గారి శత జయంతి ఉత్సవం నాడు ఆయన పెద్ద కాంస్య విగ్రహాన్ని లాంచ్ చేశారు, దాన్ని ఇనాగ్రేట్ చేశారు ఈరోజు. దానికి సంబంధించి పివి గారి గురించి విశిష్టత, ఆయన రాసిన పుస్తకాలు ఏంటి, మనందరికీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అని తెలుసు, ఆయన పెద్ద స్కాలర్ కూడా. సో పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ లీడర్ అనమాట. ఆయన టైంలో వచ్చిన రిఫార్మ్స్ ఏంటి, ఇట్లా గొప్ప గొప్ప సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా దేశాల మధ్య అగ్రిమెంట్స్, రకరకాల అగ్రిమెంట్స్ సంబంధించి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి వద్దాం. కరెంట్ అఫైర్స్ తర్వాత, కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ రీడింగ్ మినిమం 3 hours చేయాలి. తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు. పాలిటీ ఏం పుస్తకాలు చదవాలి, మీరు అన్ని ఎన్సీఆర్టీస్ చదవకపోయినా 11th class ఎన్సీఆర్టీ ఒకటి ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. పాలిటిక్స్ సంబంధించి 11th class ఎన్సీఆర్టీ ఒకటి ఉంది. ఆ ఎన్సీఆర్టీ పేరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పి పాలిటిక్స్ సంబంధించి 11th class ఎన్సీఆర్టీ ఉంది. తర్వాత పాలిటిక్స్ సంబంధించి మనందరికి తెలుసు, రెగ్యులర్గా అందరూ చదివే పుస్తకం లక్ష్మీకాంత్ పుస్తకం. ఈ లక్ష్మీకాంత్ పుస్తకంతో పాటు నన్ను అడిగితే దీంతో పాటు మీరు మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలంటే డిడి బస్సు, సుభాష్ కశ్యప్ లాంటి పుస్తకాలు టైం ఉంటే చదువుకోండి. టైం ఏది లేదనుకోండి, 11th class ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ చదివి లక్ష్మీకాంత్ పుస్తకం చదివి వదిలేసేయండి, చదివేసి అక్కడికి ఆపేసేయండి. లేదు అంటారా, టైం ఉంటే డిడి బస్సు, సుభాష్ కశ్యప్. కానీ పాలిటీ క్వశ్చన్స్ కూడా ఈ మధ్య న్యూస్ పేపర్లోంచి ఎక్కువ వస్తున్నాయి. అంటే న్యూస్ పేపర్లో వచ్చే కాంటెంపరీ ఇష్యూస్ మీదే పాలిటీ క్వశ్చన్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయి అనమాట. ఆ మ్యాటరు పాలిటిక్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది అనమాట. ఉదాహరణకి యాంటీ డిఫెక్షన్, పార్టీ ఫిరాయింపు ఉంది, లేకపోతే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇప్పుడు బాగా న్యూస్లో ఉన్నాయి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇవన్నీ, లేకపోతే ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన, ఇవన్నీ కూడా. సో వీటికి సంబంధించి న్యూస్ పేపర్లో ఆధారపడి దాన్ని పాలిటిక్ కనెక్ట్ చేసుకోండి. అంటే కరెంట్ అఫైర్స్లోంచి మీరు సబ్జెక్ట్ కూడా కొన్ని టాపిక్స్ చదువుకోవచ్చు అనమాట. దానివల్ల కూడా మేలు జరుగుతుంది. సో ఎప్పుడైతే ఏదైతే ఎక్కువ న్యూస్లో ఉందో అదే మనకి ఎగ్జామ్కి చాలా రిలవెంట్ అని కూడా చెప్పొచ్చు. ఉదాహరణకి భారతదేశంలో ఇప్పుడు పెద్ద క్వశ్చన్, ఇండియాలో ఎడ్యుకేషన్, హెల్త్ రెండు గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోవాలా, స్ట్రిక్ట్గా ఇండియా సోషలిజం వైపు వెళ్ళాలా కొన్ని అంశాల్లో అనేది. మన ప్రియాంబుల్లో సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని ఉంది. అసలు ఈ ఆర్డరే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మన భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉంటుంది, ఇంట్రడక్షన్లో పీఠిక అని ఉంటుంది, అక్కడ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఎకానమిక్ విషయానికి వస్తే, ఎకానమీలో 11th class 12th class ఎన్సీఆర్టీస్ అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. 11th class ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనమిక్ డెవలప్మెంట్ అని ఉంటుంది. 11th class ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనమిక్ డెవలప్మెంట్ అని ఉంటుంది. అదేవిధంగా 12th class ఎన్సీఆర్టీ ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ఎకనమిక్స్ అని ఉంటుంది. 12th class ఎన్సీఆర్టీ ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ఎకనమిక్స్ అని ఉంటుంది. ఈ 11th class ఎన్సీఆర్టీ, 12th class ఎన్సీఆర్టీ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. 11th class ఏమో ఇండియన్ ఎకనమిక్ డెవలప్మెంట్, 12th class ఏమో ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ఎకనమిక్స్ అనమాట. దాని తర్వాత మనకి ఇంటర్నెట్లో ఇన్వెస్టోపీడియా, INVESTOPEDIA, ఇన్వెస్టోపీడియా అనే ఒక వెబ్సైట్ ఇంటర్నెట్లో ఉంటుంది. ఆ ఇన్వెస్టోపీడియా మన ఏ డెఫినేషన్ కావాలన్నా ఎకానమీకి సంబంధించి డెఫినేషన్స్ అన్నీ చూసుకోవచ్చు. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్స్ కోసం, ఎకానమీలో ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే దానికి సంబంధించిన డెఫినేషన్స్ కోసం ఇన్వెస్టోపీడియా అనే వెబ్సైట్ చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. ఆ టాపిక్ అక్కడ సెర్చ్లో కొట్టేసి ఇన్వెస్టోపీడియా అని కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఎకానమీకి సంబంధించి ఇంకా టైం ఉంటే రమేష్ సింగ్ అనే పుస్తకం, ఈ రమేష్ సింగ్ అనే పుస్తకం చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం చదవద్దు. మీకు ఏదైతే చాప్టర్ స్టఫ్గా అనిపిస్తాయో మామూలుగా చదివితే, ఇంకొంచెం అర్థం కావాలనిపిస్తే అప్పుడు ఎకానమీ రమేష్ సింగ్. అండ్ నేను సివిల్స్ ఫస్ట్ టైం రాసినప్పుడు, అంటే నేను ఫస్ట్ టైం రాసిన 2004, మళ్ళీ 2016లో రాసినప్పుడు కూడా ఎకానమీకి సంబంధించి నిజం చెప్పాలంటే నేను ఏ పుస్తకం కంప్లీట్గా చదవలేదు. నేను చదివిందంతా న్యూస్ పేపర్ చదివే ఎకానమీ పేపర్ మొత్తం మేనేజ్ చేశాను, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ కూడా. నేను మ్యాక్సిమం న్యూస్ పేపర్ మీద డిపెండ్ అయిపోయాను ఎకానమీకి కూడా. అది నేను మీకు సజెస్ట్ చేయను, మీరు బేసిక్స్ ఎకనమీ ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి,
కానీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎకానమీకి కూడా చాలా పనికొస్తుంది. న్యూస్ పేపర్ నుంచి బోల్డంతా ఎకానమీ కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎకానమీ వేరు, ఎకనమిక్స్ వేరు. ఇప్పుడు డిగ్రీ పీజీ ఎకనమిక్స్ చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదివేది వేరు. మనం ఎక్కువగా అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. మన క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. వాటికి పెద్ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో ఆ క్వశ్చన్స్ ఉండవు. చాలామంది ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు. అవన్నీ కాంటెంపరీ ఇష్యూస్లోంచి, గవర్నమెంట్ స్కీమ్స్లోంచి, ఆర్బీఐ పాలసీస్లోంచి, ఇంటర్నేషనల్ ఎకానమీ ఐఎంఎఫ్ పాలసీస్లోంచి, వరల్డ్ బ్యాంక్ ఇండెక్స్లోంచి ఇలా వస్తాయి అన్నమాట. లేదా కొన్ని పదాలు రోజు న్యూస్ పేపర్లో ఎక్కువగా అపేర్ అయ్యే పదాలు ఎకానమీకి సంబంధించి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్. కాబట్టి నేను ఎక్కువగా ఎకనమిక్ టైమ్స్ కానీ, బిజినెస్ స్టాండర్డ్ కానీ అవన్నీ చదివే టైం ఎవరికి ఉండదు. 1-2 ఆర్టికల్స్ రోజు చదువుతున్నా ఎకానమీ ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. సో ఎకానమీకి ఆ విధంగా చదవాలి. తర్వాత హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ స్టాండర్డ్గా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళైతే ఒక రౌండ్ ఎన్సీఆర్టీ చదివాలి. ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ స్టాండర్డ్గా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ ఒక రౌండ్ ఎన్సీఆర్టీ అయితే ఖచ్చితంగా చదవాలి. కాకుండా ఏన్షియంట్ హిస్టరీకి ఓల్డ్ తమిళనాడు ఎన్సీఆర్టీ బై ఆర్ఎస్ శర్మ, ఓల్డ్ తమిళనాడు బుక్స్ ఎన్సీఆర్టీ బై ఆర్ఎస్ శర్మ. ఏన్షియంట్ హిస్టరీకి ఓల్డ్ తమిళనాడు బుక్స్ చదవండి, ఎన్సీఆర్టీ బై ఆర్ఎస్ శర్మ బుక్ చదవండి. తర్వాత మీడియవల్ హిస్టరీకి తమిళనాడు బుక్స్ చదవండి. మీడియవల్ హిస్టరీ కూడా తమిళనాడు టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్. తమిళనాడు బుక్స్ అంటే పెద్ద పెద్ద పుస్తకాలు కదా, స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనమాట. మీడియవల్ హిస్టరీకి తమిళనాడు బుక్స్. తర్వాత మీడియవల్ హిస్టరీకి సతీష్ చంద్ర బుక్ కూడా బాగానే ఉంటుంది. మీడియవల్ హిస్టరీకి సతీష్ చంద్ర, ఎన్సీఆర్టీ బై సతీష్ చంద్ర. తర్వాత మోడర్న్ హిస్టరీకి ప్రతి ఒక్కళ్ళు చెప్పే బుక్, ఇది ఈరోజు బుక్ కాదు, 20 ఏళ్ళ నుంచి ఇదే బుక్ అందరు సజెస్ట్ చేస్తారు. బిపిన్ చంద్ర ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, అది రెగ్యులర్గా అందరూ సజెస్ట్ చేసే బుక్కే అనమాట. తర్వాత ఈ బిపిన్ చంద్ర ఇవన్నీ ఎందుకు నాకు ఇంకా షార్ట్ కట్ అంటే స్పెక్ట్రమ్ బుక్ అని ఉంటుంది. మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ బై రాజు అహిర్, మోడర్న్ హిస్టరీ బై స్పెక్ట్రమ్. కానీ స్పెక్ట్రమ్ మోడర్న్ హిస్టరీ చదివితే ప్రిలిమ్స్ ఆన్సర్స్ చేయలేం, ఎక్కువ మెయిన్స్కి బాగా పనికొస్తుంది. ప్రిలిమ్స్కి అయితే ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి, బిపిన్ చంద్ర బుక్ చదవాలి, తర్వాత తమిళనాడు టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. ఇవన్నీ ప్రిలిమ్స్ కోసం. సో అదేవిధంగా మీరు ఆర్ట్ అండ్ కల్చర్ అంటే నితిన్ సింఘానియా బుక్ చాలా పాపులర్. ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా బుక్, అది పాపులర్ బుక్. అదంతా చదవలేకపోతే మీ సొంత నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి అనమాట. తర్వాత వరల్డ్ హిస్టరీ మనకి తక్కువ చాప్టర్సే ఉన్నాయి అనమాట. సో దీన్ని ఎన్సీఆర్టీ బుక్స్ చదివేసి టైం ఉంటే నార్మన్ లెవీ బుక్ అండ్ ఎన్సీఆర్టీ వరల్డ్ హిస్టరీ చదివితే సరిపోతుంది. ఎన్సీఆర్టీ వరల్డ్ హిస్టరీ, నార్మన్ లెవీ బుక్. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నన్ను అడిగితే న్యూస్ పేపర్ ఎక్కువ డిపెండ్ అయ్యి రీజనల్ గ్రూప్స్, సార్క్, బిమ్స్టెక్, నాఫ్టా అంటే ఇప్పుడు అది యుఎస్ఎంసీఏ అయింది, ఇలాంటివన్నీ, యూరోపియన్ యూనియన్, జాయింట్ ఎక్సర్సైజెస్, వీటికి సంబంధించి న్యూస్ పేపర్ చదివితే సరిపోతుందన్నమాట. తర్వాత ఇండియన్ సొసైటీకి సంబంధించి 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఒకటి ఉంది. 12th క్లాస్ ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది, ఇండియన్ సొసైటీ. అండ్ న్యూస్ పేపర్లో నుంచి వచ్చే ఆర్టికల్స్ ఎక్కువ వస్తాయి, మెంటల్ హెల్త్ గురించి, ఓల్డ్ ఏజ్ పీపుల్ గురించి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ గురించి, వీళ్ళందరి గురించి. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ అనే ఒక టాపిక్కి, ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది కూడా మనందరికి తెలుసు, ఛత్తీస్గఢ్లో నక్సల్ అటాక్స్ ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ సెక్యూరిటీలో వస్తాయి. కాకపోతే మీకు ఒక బుక్ చదవాలి అనుకుంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చాలామంది రాశారు మంచి బుక్స్. విపుల్ అనేకాంత్ అనే ఆయన రాసిన బుక్ ఉంది, విపుల్ అనేకాంత్ అనే ఆయన రాసిన పుస్తకం, అశోక్ కుమార్ ఐపీఎస్ అనే ఆయన రాసిన పుస్తకం. ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి కూడా రకరకాల బుక్స్ ఉన్నాయి. కానీ నేను సజెస్ట్ చేస్తాను, పుస్తకాల కంటే కూడా కాంటెంపరీగా మనం ఎక్కువ, ఇప్పుడు డ్రగ్ ట్రాఫికింగ్ ఉంది, లేకపోతే హవాలా ఉంది, మనీ లాండరింగ్ ఉంది, షెల్ కంపెనీస్ ఉన్నాయి, బినామీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాల అంశాలు న్యూస్ పేపర్లో నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిదని నేను అనుకుంటాను. తర్వాత జనరల్ సైన్స్, ఈ మధ్య మనం చూస్తే సడన్గా బయాలజీ, ఫిజిక్స్ క్వశ్చన్స్ అక్కడక్కడ కనపడినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీస్ కొన్న, కెమిస్ట్రీ లాంటివి అందరూ, అంటే ఎవరైతే కెమిస్ట్రీ స్టూడెంట్స్ కాలేరో వాళ్ళు కెమిస్ట్రీ లాంటివి చదవలేరు, కానీ అట్లీస్ట్ కొన్ని బేసిక్స్ అన్నా సరే, రాను డిసీజెస్, వైరసెస్ ఇవన్నీ మీద
క్వశ్చన్స్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి జనరల్ సైన్స్ మీద ఫ్యూచర్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు జనరల్ సైన్స్ కూడా ఇక్కడ నుంచి కొంత దృష్టి పెట్టండి, కొంత ఫోకస్ పెట్టండి. జనరల్ సైన్స్ సంబంధించిన టాపిక్స్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టండి. తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎన్సీఆర్టీ, ఐసీఎస్సీ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. ఐసీఎస్సీ వాళ్ళ పుస్తకాలు 8th, 9th, 10th, 11th, 12th ఎన్సీఆర్టీ ఎన్విరాన్మెంట్ ఇవి బాగా చదవండి. అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చే ప్రతి కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్ సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చే ప్రతి కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోండి. ఎన్సీఆర్టీ, ఐసీఎస్సీ పుస్తకాలు చదువుకోండి ఎన్విరాన్మెంట్ సంబంధించి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ వేస్తున్నాడు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్స్ట్ బుక్ టాటా మెగ్రెల్ వల్ల రవి అగ్రహారి అనే రాసిన పుస్తకం చూడండి. రవి అగ్రహారి సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం బాగానే ఉంటుంది. రవి అగ్రహారి సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం. తర్వాత ఇస్రో వెబ్సైట్, డిఆర్డిఓ వాళ్ళ వెబ్సైట్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇక్కడి నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీరు చూసుకుంటూ ఉండండి. ఓకే, ఈ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రైవేట్ కంపెనీస్ ఏంటి, బ్లూ ఆరిజిన్స్, తర్వాత మన స్పేస్ ఎక్స్, వీళ్ళు చేసే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ చేసే కూడా ఈ మధ్య బాగా న్యూస్లోకి వస్తున్నాయి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ చదవడంతో పాటు ఇస్రో వెబ్సైట్, నాసా వెబ్సైట్, డిఆర్డిఓ వెబ్సైట్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా, స్పేస్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కడ ఏ డెవలప్మెంట్ వచ్చినా, ఏ బ్రేక్ త్రూ వచ్చినా సరే దాన్ని మాత్రం వదలొద్దు. ఎస్ఎన్టీ రాబోయే రోజుల్లో చాలా క్రూషియల్ అవ్వబోతుంది. తర్వాత జాగ్రఫీకి ఒక థంబ్ రూల్, అంటే ఖచ్చితంగా జాగ్రఫీకి మనం పాటించాల్సింది, ఖచ్చితంగా జాగ్రఫీకి సంబంధించి మనం చేయాల్సింది ఎన్సీఆర్టీ పుస్తకాలు. నేను చెప్తాను, సివిల్ సర్వీసెస్లో జాగ్రఫీ పాస్ అవ్వాలంటే మీరు ఎక్కడ క్లాసులకు వెళ్తారో, ఎవరు తింటారో అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రం మీరు సొంతంగా కంప్లీట్ చేయాల్సిందే. ముఖ్యంగా ఎవరైతే జాగ్రఫీలో బాగా బేసిక్స్ లేవో వాళ్ళు 8th క్లాస్ నుంచే స్టార్ట్ చేయండి. జాగ్రఫీలో బేసిక్స్ ఉన్నవాళ్ళు 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ. ఈ రెండు ఖచ్చితంగా చదవాలి. తర్వాత గోచింగ్ లియాంగ్ ఎన్సీఆర్టీ బుక్స్ జాగ్రఫీ కంపల్సరీ. వీలైతే 8th, 9th, 10th, 11th, 12th అన్నీ కంప్లీట్ చేయండి. నీట్గా నోట్స్ రాసుకోండి. ఎన్సీఆర్టీ బుక్స్ జాగ్రఫీ కంపల్సరీ అన్నీ కంప్లీట్ చేయండి, నీట్గా నోట్స్ రాసుకోండి. దాంతోపాటు అట్లాస్, ఆక్స్ఫర్డ్ అట్లాస్ కానీ బ్లాక్ స్వాన్ అట్లాస్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ బ్లాక్ స్వాన్ అట్లాస్ కానీ ఖచ్చితంగా అట్లాస్ చూసుకోండి. అండ్ ఎథిక్స్ ఉంది కదా, ఎథిక్స్ అనేది రోజు మనకు న్యూస్ పేపర్లో బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో అయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, చాలా అంశాలు, కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు సోనూ సూద్ ఎంతమందికి ఎలా హెల్ప్ చేస్తున్నారు, ఇలా ప్రతి అంశం మనకి ఎథిక్స్లో ఒక లెసనే. ప్రతి అంశం ఎథిక్స్లో మనకి ఇప్పుడు ఒక భాగమే అనమాట. సో ఎథిక్స్ అనేది బేసిక్ సిలబస్ని 10 సార్లు చదవండి. సిలబస్లో ఉన్న పదాలు ఎథిక్స్లో చాలా ఇంపార్టెంట్. సిలబస్లో మనం ఏదైతే రాసుకుంటామో అవన్నీ చాలా డీటెయిల్గా చూసుకోండి. తర్వాత గవర్నెన్స్ వీటన్నిటికీ పిఐబి వెబ్సైట్, పిఆర్ఎస్ వెబ్సైట్, పిఐబి వాళ్ళ వెబ్సైట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ వెబ్సైటు, తర్వాత పిఆర్ఎస్ వెబ్సైట్, ఇవైతే ఖచ్చితంగా చూసుకోవాలి గవర్నెన్స్కి. సో ఇవన్నీ బేసికల్గా మనం చదవాల్సిన పుస్తకాలు, మనం చేయాల్సిన పనులు. అయితే నెక్స్ట్ డౌట్ ఏంటంటే చాలామందికి, అసలు మనం ఎన్ని అవర్స్ చదవాలి, ఎంత చదివితే సివిల్స్ పాస్ అవుతాం, ఏ ఏజ్లో సివిల్స్ స్టార్ట్ చేయాలి, ఇలా చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. వీటన్నిటికీ అంటే ఇప్పటివరకు నాకు వచ్చిన కామన్ డౌట్స్ అన్నిటికీ కామన్గా క్వశ్చన్స్ తయారు చేసి నేను ఇప్పుడు ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తూ వెళ్తాను. ఏ వయసులో సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తే పాస్ అవుతాం, ఏ వయసులో స్టార్ట్ చేయొచ్చు, దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటూ ఏం లేదు. అవి మన కుటుంబ నేపథ్యం, మన చిన్నప్పటి నుంచి మన ఓరియంటేషన్, వీటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్టార్ట్ చేయటం మంచిది. అది 20 ఏళ్ళు అవ్వచ్చు, 22 ఏళ్ళు అవ్వచ్చు, 25 ఏళ్ళు అవ్వచ్చు. అయితే ఎవరైతే సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ మాత్రం ఒక సలహా. మనందరికీ తెలుసు, ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కేవలం 36 ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు.
దాంతో చాలామంది ఏం చేయాలి, దానికోసం చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం ఇలా అనుకుంటారు. సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్కి కూర్చునే వాళ్ళు ప్లాన్ బి అనేది ఒకటి పెట్టుకోవాలి. అప్పుడు చాలా ధైర్యంగా చదువుకుంటారు. ప్లాన్ బి అంటే ఇది కాకపోతే నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఒకవేళ ఇది ఇంటర్వ్యూ దాకా వచ్చింది, మెయిన్స్ దాకా వచ్చింది, నాకు అవ్వలేదు, నేను ఏం చేస్తాను. సో మీరు ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ అనుకుంటున్నారో మీకు గుండె ధైర్యం పెరగాలి అంటే ఒక ప్లాన్ బి కూడా ఒకటి పెట్టుకోండి పక్కన. ఇది కాకపోతే ఇది చేస్తాను, ఇది కాకపోతే ఇది చేస్తాను అని చెప్పి ప్లాన్ బి పెట్టుకోండి. ఇది నేను మీకు అందరికి ఇచ్చే సలహా. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ చదువుతున్నాను లేదా గ్రూప్ 1 చదువుతున్నాను, నేను ఇది ఒక్కటే రాస్తాను, ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయను అలా అనుకోవద్దు. నేను సివిల్ సర్వీసెస్ ఫస్ట్ టైం రాసిన సంవత్సరం దొరికిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. అప్పుడు నేను లా చదివాను, ఇంక్లూడింగ్ జడ్జిల పరీక్ష కూడా రాశాను. ప్రతి పరీక్ష కనిపించిన ప్రతి పరీక్ష రాశాను. సో కాబట్టి ఇది అది అని కాదు, అసలు ఎగ్జామ్లో కూర్చుంటే ఎక్స్పీరియన్స్ వేరు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటం, హాల్లో కూర్చోవటం, అక్కడ మార్క్ చేయటం, ఆ మూడ్ కానీ అట్మాస్ఫియర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కనిపించిన మీకు ఏదైతే ఎగ్జామ్ మీరు ఎలిజిబుల్ ఉన్నారో, ఏ ఎగ్జామ్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ అప్లై చేయండి. ఓకే, ఇది నేను ఫస్ట్ చెప్పే సలహా. చిన్న పెద్ద అని చూడొద్దు, ట్రై చేయండి. చాలామంది అడుగుతుంటారు. ఫస్ట్ బేసిక్ థింగ్ స్టార్ట్ చేసేది ఆ రోజు న్యూస్ పేపరు, స్కూల్ టెక్స్ట్ బుక్లు, తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లు. ఇది ఎవరికైనా సింపుల్ ఫార్ములా. దీని గురించి మనం 100 ఇన్స్టిట్యూట్లకు వెళ్ళినా, 100 మంది అడిగినా, 100 వెబ్సైట్లు ఎతికినా చివరికి మిగిలేది ఇదే. సో న్యూస్ పేపర్ చదవాలి, స్కూల్ టెక్స్ట్ బుక్లు చదవాలి, తర్వాత ఎన్సీఆర్టీ పుస్తకాలు, అంటే స్కూల్ టెక్స్ట్ బుక్లు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీలు, తెలుగు మీడియం వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్న స్కూల్ టెక్స్ట్ బుక్లు, తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లు. ఇది ఎవరైనా ఒకటే. తర్వాత కొంత చదివిన తర్వాత పరీక్షలు ప్రాక్టీస్ చేయాలి. పాత ప్రశ్నాపత్రాలు చూస్తూ, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. అది అందరికీ. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే రిసోర్సెస్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, గైడెన్స్ ఎవరి దగ్గర తీసుకోవాలి. ఈ రోజుల్లో రిసోర్సెస్ అంటే మీకు హైదరాబాద్లో అశోక్ నగర్లో పుస్తకాల షాపులు ఉంటాయి. ఈ పుస్తకాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని పుస్తకాల షాపులో దొరుకుతాయి. లేదా ఢిల్లీ వెళ్తే రాజేంద్ర నగర్, ఓకే, చెన్నై వెళ్తే అన్నానగర్. ఇట్లా సివిల్ సర్వీసెస్ పుస్తకాలు దొరికే ఏరియా అనేది ఎక్కడైనా మీకు ఈజీగా దొరుకుద్ది అనమాట. అక్కడికి వెళ్ళి ఒక లిస్ట్ తీసుకుంటే తర్వాత గైడ్లైన్స్. ఈ రోజుల్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది, ముఖ్యంగా ఆన్లైన్ వచ్చిన తర్వాత బోల్డ్ అన్ని సోర్సులు ఉన్నాయి. అన్నీ వేసుకోకుండా ఏది పడితే అది చెత్త బ్రెయిన్ అంతా. లిమిటెడ్ సోర్సెస్, లిమిటెడ్ గైడ్లైన్స్ స్టార్ట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాల్సిందే, ఎన్సీఆర్టీ బుక్స్ చదవాల్సిందే, ఆ తర్వాత ఎగ్జామ్స్, ఆ తర్వాత మోడల్ పేపర్స్, ఇవన్నీ అనమాట. తర్వాత చాలామంది పుస్తకాలు కొనేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, బుక్ షాప్కి వెళ్ళినప్పుడు కనిపించినంత పట్టుకొస్తారు. అలా కొన్ని వందల పుస్తకాలు పట్టుకొస్తారు, కానీ వాటిలో చదివేది 10, 20. ఏ మనిషి అయినా ఒక సంవత్సరంలో ఎన్ని బుక్స్ చదవగలడు, ఆ బుక్స్లో ఎంత కంటెంట్ నేర్చుకోగలడు. ముందు లిమిటెడ్ రిసోర్సెస్ తీసుకోండి, ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని నోట్స్ రాసుకోండి, తర్వాత స్లోగా ఒక్కొక్కటి కొనుక్కోండి. అంతేగాని పుస్తకాలన్నీ ఒకటేసారి డంప్ చేసుకోవద్దు, విపరీతంగా ఎక్కువ చేయొద్దు. సో దీంతో పాటు సివిల్ సర్వీసెస్ కానీ పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవ్రీడే 1 అవర్ అన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీడే 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ అనమాట. ఎంత బద్ధకంగా ఉన్నా, ఏం చేసినా, ఎంత కష్టంగా ఉన్నా ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటి ఏదో అట్లీస్ట్ యోగా ఇదైనా ఖచ్చితంగా చేయాలి. తర్వాత స్ట్రాటజీ ఏంటి, ఫస్ట్ 3-4 నెలలు బేసిక్స్ ప్రిపేర్ అవ్వాలి అన్ని సబ్జెక్ట్లో, కేవలం బేసిక్స్. ఆ తర్వాతే పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు, అదే స్ట్రాటజీ. మీరు బేసిక్స్ ప్రిపేర్ అవ్వకుండా పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేరు. కాబట్టి మనం ఒక ఇల్లు కట్టాలనుకోండి, దానికి ఫౌండేషన్ ఎలా ఇంపార్టెంటో సివిల్ సర్వీసెస్ స్ట్రాటజీలో మీరు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ రాయాలన్నప్పుడు దానిలో ఉన్న ఫౌండేషన్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. బేసిక్ కాన్సెప్ట్స్ రాకుండా మీరు ఏ స్టేజ్లో ఎగ్జామ్ ముందుకెళ్ళరు. కాబట్టి అవి రాకుండా ఏదో గాలి మేడలు కట్టాలని మాత్రం ఆలోచించేయకండి. తర్వాత చాలామంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎందుకు భయపడతారు, ఎందుకు ఎగ్జామ్ అంటే వణుకు, ఈ ఎగ్జామ్ అంటే ఎందుకు ఎక్కువ మంది భయపడతారంటే దానికి ప్రధాన కారణం రాసేవాళ్ళు ఎక్కువ, పాస్ అయ్యేవాళ్ళు తక్కువ. పాస్ అయ్యేవాళ్ళు అసలు మనం చూడటం చాలా కష్టం, అంత అరుదుగా ఉంటారు. రాసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్కి అప్లై చేస్తారు. దాదాపు 7-8 లక్షల మంది అప్లై చేస్తారు. 4 లక్షల మంది ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు.
తర్వాత పాస్ అయ్యే చివరికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అయిన తర్వాత 700 మందో 800 మందో పాస్ అవుతారు. అంటే నేను చూసింది ఏంటంటే అప్లై చేసే వాళ్ళందరూ సీరియస్ క్యాండిడేట్స్ కాదు, కోచింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా సీరియస్ క్యాండిడేట్స్ కాదు. దాదాపు నేను చూసిన వాళ్ళలో ప్రతి సంవత్సరం యావరేజ్న మొత్తం ఇండియాలో 40,000 50,000 మంది సీరియస్ చదువుతారు. 40,000 to 50,000 మంది, అంటే పెరగొచ్చు తగ్గొచ్చు అది వేరే విషయం, యావరేజ్ 40,000 నుంచి 50,000 మంది సీరియస్ చదువుతారు. ఆ చదివే వాళ్ళలోనే మొత్తం పోటీ ఉంటుంది. ఆ చదివే వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం కొంతమంది పాస్ అవుతూ ఉంటారు, కొంతమంది ఒక్కొక్క సంవత్సరం ఏదైనా కలిసి దాకా నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సి రావచ్చు. తర్వాత క్వశ్చన్, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఎంత టైం పడుతుంది? ఒకళ్ళు అంటారు మేము 1 yearలో పాస్ అయిపోయామని. యావరేజ్న సగటున సివిల్స్ ప్రిపేర్ అయితే 2 నుంచి 3 సంవత్సరాలు కనీసం పడుతుంది. ఇది నిజం. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నేను ఐఏఎస్ అయిపోవాలి, వాళ్ళే ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండొచ్చు. అంతేగాని అసలు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి 1 year పడుతుంది, అన్ని బేసిక్స్. కాబట్టి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే 2 నుంచి 3 సంవత్సరాల ప్రోగ్రామ్. మానసికంగా మనం దానికి ప్రిపేర్ అయినప్పుడే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనే దానికి అర్థవంతంగా ఉంటుంది అన్నమాట. తర్వాత అందుకని మేజర్గా తక్కువ మంది పాస్ అవుతారు కాబట్టి చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది. తర్వాత సివిల్ సర్వీసెస్ సిలబస్ చదివేటప్పుడు ఇంకొక భయం ఏంటంటే రకరకాల సబ్జెక్టులు ఉంటాయి కదా, ఈ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్ట్ అర్థం కాదు, ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ అనిపిస్తుంది. మనం 10th క్లాస్ చదువుతున్నాం అనుకోండి, 10th క్లాస్ చదివేటప్పుడు అన్ని సబ్జెక్టులు మనకు ఒకేలాగా ఉన్నాయా? లేవు. దానిలో కొన్ని సబ్జెక్టులు టఫ్గాను, కొన్ని సబ్జెక్టులు ఈజీగాను ఉంటాయి. సివిల్ సర్వీసెస్లో కూడా ఇన్ని డైవర్సిఫైడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని సబ్జెక్టులు టఫ్గా ఉంటాయి. కొన్ని సబ్జెక్టులు అర్థం కానంత మాత్రాన, కొన్ని సబ్జెక్టులు టఫ్గా ఉన్నంత మాత్రాన నువ్వు సివిల్స్ అసలు పాస్ అవ్వు అని అర్థం కాదు. ఈవెన్ ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్ వచ్చినా నువ్వు ఆన్సర్ రాసే శక్తి నీకు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో సివిల్స్లో వచ్చే క్వశ్చన్స్ అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. ఉదాహరణకి నేను పాలిటీలో ఉన్నంత కంఫర్టబుల్గా జాగ్రఫీలో ఉండను, కానీ 2016లో మనకి వచ్చిన క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయగలిగాను. ఎయిర్ మాస్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎయిర్ మాస్ అంటే ఏంటి, క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ నీకు జాగ్రఫీలో బాగా క్వాలిటేటివ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్లా క్వాలిటేటివ్ నాలెడ్జ్ ఉండాల్సిన అంత డీప్, అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్లో కొంచెం వీక్నెస్ ఉంటే దాన్ని మనం రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. పూర్తి స్థాయిలో రెక్టిఫై కాలేకపోయినా మనం అసలు కంప్లీట్గా ఫెయిల్ అవుతామని అర్థం కాదు అక్కడ. సో ఒక సబ్జెక్ట్ చాలామంది నేను చూసిన ఆస్పిరెంట్స్ చాలా తెలియగల వాళ్ళు మంచి మంచి ఆన్సర్లు రాస్తారు. ఒక్క సబ్జెక్ట్ భయంతో, కేవలం ఒక్క సబ్జెక్ట్ భయంతో మొత్తం సివిల్ సర్వీసెస్ని వదిలేసి వెళ్తారు. ఈ సబ్జెక్ట్ నాకు లేదు. ఇంకొకటి, ఇవన్నీ జిఎస్ ఆప్షనల్ సబ్జెక్ట్ అని ఉంటుంది. ఒక ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆప్షన్స్ పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, జాగ్రఫీ, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. కొంతమంది మెయిన్స్లో పోతూ ఉంటుంది, ఎందుకు పోయిందో వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. మార్క్స్ రాకముందే నాకు ఆప్షన్ వల్ల పోయింది, నాకు జిఎస్ వల్ల పోయింది అని డిసైడ్ అవుతుంటారు. అంతా రాంగ్ అనమాట. సో మీ ఏ ఆప్షన్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారో జిఎస్ 1 నెల 2 నెలలు చదివిన తర్వాత అసలు సివిల్ సర్వీసెస్లో మీకు ఏది సూట్ అవుతుందో అర్థమవుతుంది. అప్పుడు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, దాని మీద బేసిక్ బుక్స్ చదవండి. అది మీకు నచ్చుతుందా, మీ మనసు నిజంగా దానిలో ఉందా? ఏదైనా ఒక ఆప్షన్ మనం చూజ్ చేసుకుంటే దానిలో ఖచ్చితంగా మన మనసు దానిలో ఉండాలి. మన మనసు నిజంగా దానిలో ఉంటే మీరు ఆప్షన్స్ సక్సెస్ అయినట్టే. అంతేగాని ఎవరో చెప్పారని లేదా ఆప్షన్ ఇప్పుడు స్కోరింగ్ బాగుందని కాదు, ఒక అబ్బాయి ఆప్షన్లో పాస్ అయిపోయాడు నేను కూడా పాస్ అయిపోతాను అలా కాదు. మీకు అది నిజంగా మీ మనసుకు దగ్గరగా ఉందా, మీకు నచ్చుతుందా చూసుకోవాలి. అండ్ ఆప్షన్లో టీచర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్లో మీతో ఉండే టీచరు, మీ పేపర్లు కరెక్ట్ చేసే టీచరు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్లో. సో ఇవన్నీ చూసి తీసుకోవాలి. సో ఇది సివిల్ సర్వీసెస్ అంటే. ఇదంతా ఒక లైన్లో వెళ్ళాలంటే, ఇదంతా ఒక ట్రాక్లో వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. దాంతోపాటు చాలా ఓపిక సహనం కావాలి. కొన్నిసార్లు మనపైన మనకే సెల్ఫ్ డౌట్ వస్తుంటుంది, మన వల్ల అవుద్దా, అసలు మనం ఇదంతా చేయగలమా అని. దాన్ని తట్టుకుని నిలబడిన వాడే హీరో అవుతాడు, దాన్ని తట్టుకుని పైకి వచ్చిన వాడే సివిల్స్ పాస్ అవుతాడు. అందుకే ఎక్కువ మంది రాస్తారు, తక్కువ మంది పాస్ అవుతారు. పాస్ అయిన వాళ్ళందరినీ కనీసం కొన్ని వందల మంది నేను పక్క నుంచి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. పాస్ అయిన వాళ్ళలో పెద్ద స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇలాంటి పెద్ద పెద్ద హీరో క్వాలిటీస్ ఏం లేవు. వాళ్ళందరూ కూడా నార్మల్, కానీ వాళ్ళకు ఓపిక ఎక్కువ, ఎగ్జామ్ అర్థం చేసుకునే పద్ధతి ఎక్కువ, ఎగ్జామ్ ఫోకస్ బాగా పెడతారు, ఎగ్జామ్ కోసం పోరాడతారు, ఎక్కువ అవర్స్ కష్టపడతారు. అంతే తేడా. అది ఎవరు చేసినా
మనలో ఎవరు చేసినా ప్రతి ఒక్కళ్ళు పాస్ అవుతారనమాట. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి అన్ని రకాల ర్యాంక్స్ నేను పక్క నుంచి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా ఉండే ఎబిలిటీస్ ఒకటే. దాన్ని ఆ టైంలో ఎంత ప్రాపర్‌గా వాడతారు. ఆ 1 ఆర్ 2 ఇయర్స్ మనం డిస్టర్బ్ కాకుండా ఉండాలి. మెంటల్‌గా డిస్టర్బ్ కాకుండా రకరకాల ఎక్కువగా చాలామంది స్టూడెంట్స్ చదువుతామని వస్తారు. చదువుదామని ఒక లక్ష్యం పెట్టుకుంటారు. కానీ డిస్టర్బ్ అయిపోతారు. ఏదో ఒక ట్రాక్ తప్పుతుంటారనమాట. సో అలా తప్పకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే కనుక సివిల్ సర్వీసెస్ సాధించడం పెద్ద కష్టమైతే కాదు.